ట్రాఫిక్ పై మా ప్రతినిధి రాముడు పూర్తి వివరాలు అందిస్తారు. ప్రారంభమైనటువంటి వర్షం అనేక ప్రాంతాల్లో దంచి కొట్టిందని చెప్పొచ్చు. అనేక ప్రాంతాల్లో 8-9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక భారీగా వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి రోడ్లపైన ట్రాఫిక్ జామ్ అయింది. మనం ఇప్పుడు అసెంబ్లీ అదేవిధంగా లకడీకాపూల్ ప్రధాన మార్గంలో ఉన్నాం. మనం చూస్తే లకడీకాపూల్ అంటే ఇది దాదాపు ఖైరతాబాద్ జంక్షన్ వరకు, అదేవిధంగా ముందుకెళ్తే కేసీపీ జంక్షన్ వరకు జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ లకడీకాపూల్ జంక్షన్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉండడం కారణంగా ఇటు మేదీపట్నం నుంచి వచ్చేటువంటి వాహనాలు, అదేవిధంగా ఇటు నారాయణగూడ లిబర్టీ వైపు నుంచి మేదీపట్నం వెళ్లేటువంటి ఈ రెండు కూడా ట్రాఫిక్ జామ్ అవుతాయి. అటువైపు ఇటువైపు కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానమైనటువంటి మార్గం ఇది ఎల్బీ మియాపూర్ మార్గంలో వెళ్లేటువంటి మార్గం. ఈ మార్గంలో ఈ విధంగా మనం చూస్తే ఖైరతాబాద్ చౌరస్తా, అదేవిధంగా లకడీకాపూల్, అదేవిధంగా ఇటు రవీంద్ర భారతి జంక్షన్ అసెంబ్లీ ముందు వరకు కూడా జామ్ అయింది. అదేవిధంగా ఇటు నాంపల్లి వైపు అదే విధమైనటువంటి ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. అక్కడ దాదాపు 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో భారీగా అయితే వర్షం కురిసింది. ప్రధానంగా సాయంత్రం సమయం కావడం, ఈ రోజు వర్కింగ్ డే కావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధమైనటువంటి జల్లులు అనేక ప్రాంతాల్లో పడుతున్నాయి. ఇంకా జల్లులు పడుతుండడం కారణంగా టూ వీలర్స్, అదేవిధంగా చిరు వ్యాపారులు రోడ్ పైన ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందికరంగా మారింది. చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఒకవైపు ఇబ్బంది పడుతుండగా టూ వీలర్స్ పైన పోయేటువంటి వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆటోలు, బస్సులు, కార్లు ఇవన్నీ కూడా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మూవ్ అవుతుంది. చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం నాంపల్లి, అదేవిధంగా అసెంబ్లీ మీదుగా లకడీకాపూల్, ఖైరతాబాద్ వెళ్లేటువంటి మార్గాన్ని అంతా చూస్తే అర్థమవుతుంది. చాలా స్లోగా ట్రాఫిక్ జామ్ లో మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అనేక సందర్భాల్లోనూ మనం చూస్తే ట్రాఫిక్ జామ్లలో ఇటు అంబులెన్సులు, అదేవిధంగా ఎమర్జెన్సీగా వెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం అంతా కూడా వర్షం కురిసింది. అయితే ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షం దాదాపు 5 సెంటీమీటర్ల నుంచి 9-10 సెంటీమీటర్ల వరకు అత్యధికంగా జూబ్లీ హిల్స్ పరిధిలో వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత మనం చూస్తే చందానగర్, అదేవిధంగా యూసుఫ్గూడ, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం భారీగా వర్షం కురిసింది ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఇబ్బందికరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయం వర్షం వచ్చిందంటే చాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందుల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రాక్ సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు పనిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా హైడ్రా సిబ్బందికి చేరవేయడం, ఆయా ప్రాంతాల్లో ఇంజనీర్లకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి నగరంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్యలు అయితే మాత్రం మరొక గంట వరకు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాము 10 టీవీ, హైదరాబాద్.